అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లెగవంగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యొచ్చి పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. పూజ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి పొద్దున్నే అయితే మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ కొంచెం టీ పెడదామని చెప్పేసి యాలకులు లవంగాలు కలిపి దంచుతున్నానమాట. యాక్చువల్గా ఇప్పుడు అసలు అందరికీ బయట వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి కదా. జలుబు, దగ్గు, జ్వరాలు, ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఈ చలికాలంలో జనరల్గా వస్తూ ఉంటాయి. మాకు కూడా ఇంట్లో అలాగే ఉంది. అసలు ఫుల్గా దగ్గుతా అలా ఉందన్నమాట. మా అమ్మాయి అయితే ఫుల్గా దగ్గు, ఫీవరు అలా ఉంది ఫుల్గా. అసలు ఆ ఫీవర్ కూడా షివరింగ్ లాగా అలా వస్తూ ఉందన్నమాట. యాక్చువల్గా ఈ టీ ఇవన్నీ ఏం తాగము. అసలు బాగున్నా బాగాలేకపోయినా కూడా అసలు అంటే చాలామంది ఇప్పుడు సిక్ అయినప్పుడు లేకపోతే జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇట్లా అల్లం వేసుకొని ఇలా టీ పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇలా కూడా అసలు అలవాటు లేదు, అంటే అంత తాగమన్నమాట. సరే కొంచెం పెట్టిద్దాము, కొంచెం నోరది బాగుండినప్పుడు అని కొంచెం లవంగాలు యాలకులు దంచి కొంచెం అల్లం అది దంచి వేశాను. సరే ఇంకా తాగిద్దేమో అన్నట్లు సరే కొంచెం చేశానన్నమాట. అసలు తాగము రెగ్యులర్గా అయితే. ఇది పెట్టేది ఉండదు, ఏముండదు. మాకు డిఫరెన్స్ కూడా తెలియదు అనమాట. తలనొప్పి తగ్గిందా లేకపోతే ఇది తేడా ఉందా అని చెప్పేసి నార్మల్ అల్లం వాటర్లో హాట్ వాటర్లో వేసుకొని తాగితే అది డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అట్లా అయితే తాగుతుంటాం ఎక్కువగా. దగ్గది ఉన్నప్పుడు నేను ఎక్కువగా గోరువెచ్చటి నీళ్ళల్లో అల్లం తురిమి బాటిల్లో పోసి ఇస్తుంటాను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా. కొంచెం కొంచెం సిప్ చేస్తూ ఉండిద్దని కొంచెం మిరియాల పొడి అది వేసి ఇస్తాను స్కూల్కి వెళ్ళేటప్పుడు. సరే పాలున్నాయి కదా, సరే కొంచెం చలికాలంలో పొద్దున్నే అదొక జస్ట్ సరదాగా అట్లా అన్నట్లు పెట్టేశాను అనమాట టీ. ఇంకా టీ అది తాగేసిన తర్వాత ఇక్కడ ఈరోజు దోశలోకి అని చెప్పేసి బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాను. ఇవి కొంచెం మసాలా దోశలాగా చేసుకుందామని చెప్పేసి తాలింపు వేస్తున్నాను అనమాట. అసలు బయట అయితే చాలా మందికి బాగాలేదండి. అందరూ వైరల్ ఫీవర్స్ అంటా ఉన్నారు. ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ బాగా సిక్ అయ్యారు. మా ఇంట్లో కూడా మా హస్బెండ్ పాప ఇద్దరు ఫుల్గా జలుబు దగ్గు, అసలు ఎలా ఉండాలంటే అలా ఉంది. జాగ్రత్తగా ఉండండి, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అలా తాగుతూ అల్లము కొంచెం మిరియాల పొడి అట్లా ఎక్కువగా ఉండేటట్లుగా అలా చూసుకుంటూ ఉంటే కొంచెం మనకి ఇంట్లోనే అయితే మెడిసిన్స్ వాడకుండా కొంచెం స్లోగా అయినా సరే ఇలా హోమ్ రెమెడీస్ ఇట్లా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. ప్రతిదానికి మెడిసిన్స్ వాడే బదులు నేనైతే మోస్ట్లీ వాడను. మరీ సిక్ అయ్యి ఇంకా ఫీవరు ఇంకా లెగవట్లేదు ఇంకా అలా అంటే మెడిసిన్స్ అయితే తీసుకుంటాము. ఫీవర్ అయినా పర్లేదు కానీ 1-2 రోజుల్లో మనకి కొంచెం క్యూర్ అయ్యిద్ది, బాగుండదు అనుకుంటాం. జలుబు దగ్గు మాత్రం ముక్కు పట్టేయటం ఇవైతే అసలు ఎంత చిరాగ్గా ఉంటాయో, అసలు ఏ పని చేయకుండా అసలు దరిదో ఏదో అన్నట్లుగా ఉండిద్ది కదా. అది పిల్లలైనా పెద్దోళ్ళైనా కష్టంగానే ఉంటుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. వింటర్ సీజను ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలు ఊరకొరకే సిక్ అవుతూ ఉంటారు కదా. కొంచెం హోమ్ రెమెడీస్ అయ్యి చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ. సరే ఇక్కడైతే ఇంకా తాలింపు పెట్టేసుకొని కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప వేసుకొని కలుపుకున్నాను అంతే. ఇప్పుడు మనం ఈ మసాలాని దేంట్లోకైనా వాడుకోవచ్చు. ఈ కర్రీలాగే ఉంటుంది కాబట్టి మనం పరాటా చపాతీలోకి అలా తినేయచ్చు, లేకపోతే చక్కగా దోశలోకి అట్లా కూడా చేసుకోవచ్చు. సరే ఈరోజు దోశ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చట్నీ చేసేసాను. కొంచెం వేరుశనగపప్పు, శనగపప్పు అదే పుట్నాల పప్పు అంటారు కదా, అవి వేసి కొన్ని పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకొని ఇంకా తాలింపు పెట్టేసేసుకున్నాను. ఈరోజైతే కొంచెం పల్చగానే చేశాను, కొంచెం లిక్విడ్ లాగా ఉంది. నార్మల్గా అయితే కొబ్బరి అదంతా వేస్తే గట్టిగానే చేస్తాను, అలాగే ఇష్టపడతాం. కొంచెం వాటర్ ఎక్కువైనాయి, వేసేటప్పుడే సరిపోతాయని కొంచెం ఎక్కువ వేసాను అనమాట. లూజ్గా అయింది. ఇంకోటి అసలు ఇంట్లో అంత బాగాలేదు కాబట్టి తింటారో తినరో, కాకపోతే ఇంకా మరీ
హ్మ్. మామూలుగా చేసినా గూడా నోటికి రుచిగా లేక అసలు తినరు కదా! ఇది స్పైసీ అయితే ఏం లేదు. నేనేం వాడలేదు. జస్ట్ కొంచెం అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నా అంతే. ఇంకా అంతకు మించి దాంట్లో మసాలా అంటే ఇంకేం వేయలేదు. కొంచెం దోస వేసేసి దోసలో ఫిల్ చేసి ఇస్తా. యాక్చువల్‌గా ముందు రోజు వెల్లుల్లి పచ్చడి చేశాననమాట. వెల్లుల్లిపాయలు ఇది షార్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను. ఎవరికన్నా కావాలంటే చూడండి ఒకసారి. ఇది చాలా టేస్టీగా ఉంది. మంచిగా మనం చపాతీ మీన అట్లా అప్లై చేసుకొని తినొచ్చు. లేకపోతే దోస మీదైనా. వెల్లుల్లిపాయలు, ఆహ్, ఎండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. లేకపోతే ఇట్లాగే మనం ఆహ్, యూజ్ చేసేసుకోవచ్చు. ఇలాగే తినేయొచ్చు. ఇట్లా దోస మీద అప్లై చేసుకోవచ్చు. చపాతీకైనా, రైస్‌లో కూడా చాలా బావుండిద్ది. ఇక్కడైతే నేను కొంచెం తాలింపది పెట్టుకున్నా. ఈ వీడియో ఇక్కడ అసలు క్లిప్ కూడా లేనట్లుంది. యాడ్ చేయలేదు. షార్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఈ చట్నీ అయితే చాలా బావుంది టేస్టీగా. ఇంకా ఈ వెల్లుల్లి చట్నీని కొంచెం ఒక స్పూన్, 2 స్పూన్లు అట్లా మొత్తం దోస మీద అప్లై చేసేసి స్పైసీగా అయితే ఏం లేదు. 4, 5 ఎండుమిరపకాయలు అట్లా వాడానంతే నేను. ఇంకా ఈ బంగాళదుంప మసాలా ఉంది గదా! ఇదంతా అప్లై చేసేసి ఇంకా ఫోల్డ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇంక ఇలాగే బావుంది. దీంట్లో చట్నీ కూడా అంత అవసరం లేదనిపిచ్చింది. పిల్లలకి ఇచ్చేటప్పుడైనా మనం బాక్స్‌లో పెట్టేటప్పుడైనా ఇలా చపాతీ, పరోటా వీటిల్లోకి ఇలా పెట్టేసి ఇవ్వచ్చు చక్కగా బావుంటుంది గదా! చట్నీ ఉన్నా లేకపోయినా, చట్నీ తినకపోయినా పిల్లలు చాలామంది తినరు కదా! అంత ఇంట్రెస్ట్‌గా. ఇలా చక్కగా వేసేసి ఇవ్వచ్చు. టేస్ట్ అయితే బావుంది. షార్ట్ వీడియో ఉంది. ఎవరన్నా కావాలంటే చూడండి వెల్లుల్లి పచ్చడి. ఇంకిక్కడ దోస అయితే వేసేసుకున్నాము. కొంచెం బ్రెడ్ గూడా ఉంటే సరే ఇంకా మా అమ్మాయి కోసమని బ్రెడ్ కొంచెం ఫ్రై చేశాను. తినలేదు ఏం లేదు. అంత జనరల్‌గా మనకి ఫీవర్ అలా ఉన్నప్పుడు అంత తినబుద్ధి గాదు గదా! మెడిసిన్స్ వాడతా, నోరు బాగోలేకుండా చేదుగా అట్లా ఉన్నప్పుడు అడిగింది తింటానని వేస్తే మళ్ళీ తినలేదనమాట. ఇది గూడా కొంచెం వెల్లుల్లి పచ్చడి అలా అప్లై చేసేసి పొటాటో ఫిల్ చేసి ఇంకా కొంచెం నెయ్యి వేసి శాండ్‌విచ్ టోస్టర్‌లో టోస్ట్ చేసి ఇచ్చేసాను. హ్మ్. ఇక్కడేంటంటే ఇది హాట్ వాటర్ ప్యాక్ అనమాట. ఫీవరు, జలుబు అలా ఉంది గదా! షివరింగ్ ఉండి పాదాలన్నీ నొప్పులు. బాగా చల్లగుంది. సాక్స్‌లేసుకున్నా గూడా తనకి ఆగట్లేదు. సరే అని జెప్పేసి ఇంకా ఏంటంటే ఇది మనకి హెయిర్ డ్రైయర్ ఉంటది గదా! అది పెట్టమని అంటా ఉంది. కొంచెం వేడి కావాలని. సరే ఇది గుర్తొచ్చింది. లాస్ట్ టైమ్ తీసుకొచ్చాము. దీని నిండా హాట్ వాటర్ పోసేసి కాళ్ళు దీని మీద పెట్టుకోమని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. కొంచెం మనకి బ్యాక్ పెయిన్ లాంటియి అలా ఉన్నప్పుడు కూడా కొంచెం ఇలాంటివి యూజ్ అవుతాయి. పెట్టుకోవటానికి వెనకాలైనా సపోర్ట్‌గా కొంచెం హాట్ వాటరు, మామూలుగా చల్ల వాటరైనా పోసుకోవచ్చు. ఇంకా అది ఇచ్చేసాను తనకి. అంటే బాగా చల్లగా ఉంది అనిపిస్తుంటే సర్లే అని చెప్పేసి. ఇంకా ఎంతసేపని మనమైనా ఇంకా అలా కూర్చొని రబ్ చేయలేం గదా! మళ్ళీ ఎయిర్ డ్రైయర్ అంటే అది హీట్ ఉన్నా సరే ఎక్కువ సేపు ఎంతసేపని పెడతాము. సరే అది ఉంది కదా అని చెప్పేసి ఇచ్చేసాను. ఇంకిక్కడ చిక్కుడుగాయలుంటే ఒలుస్తున్నాను. ఒకసారి కర్రీ చేసేద్దామని చెప్పేసి ఈ చిక్కుడుగాయలు రెగ్యులర్‌గా అయితే దొరకవు. అప్పుడప్పుడు మరి సీజన్ ఇప్పుడు మనకి ఆహ్, ఇండియాలో గూడా విలేజెస్‌లో అట్లా మనకి నాటు చిక్కుడుగాయలు అలా కాస్తూ ఉంటాయి గదా! హ్మ్. ఎప్పుడన్నా ఇక్కడున్నా చాలా పెద్దవి బద్దల్లాగా ఉండేవి అలా దొరుకుతూ ఉంటాయి. ఇవి బావున్నాయి. కొంచెం కొ కొన్నిట్లో అయితే విత్తనాలు అట్లా ఉన్నాయన్నమాట. కొన్నిటికైతే లేవు. సరే కొంచెం ఒక హాఫ్ కేజీ అలా తీసుకొచ్చాను. మాకిష్టం ఇంట్లో తింటారివి. సరే అని జెప్పేసి అవన్నీ శుభ్రం చేసి ఒలుస్తున్నా ఇంకా. ఫ్రైలాగా చేద్దామని చెప్పేసి. బాలేపోతే ఇంక మనం ఏం చేసినా గూడా అవి నోటికైతే రుచిగా అయితే ఉండవు. ఎంత చేసినా గూడా. రైస్ అయితే ఆల్రెడీ కడిగి పెట్టేసాను. ఇంకా చిక్కుడుగాయలు తాలింపు పెడదామని చెప్పేసి ఇక్కడ బాండీ పెట్టేసుకున్నాను.
నోరు బాలేనప్పుడు మనకి ఏది తిన్నా, ఎంత మంచిగా చేసుకున్నా, ఎలా ఉన్నా కూడా అస్సలు టేస్ట్ తెలీదు. జలుబు వల్ల అనుకుంటా మా అమ్మాయికైతే అసలు స్మెల్ తెలియట్లా, టేస్ట్ కూడా 2 తెలియట్లేదు. హాస్పిటల్‌కెళ్తే అతను టేస్ట్ తెలియట్లేదు కదా! బ్రెడ్ తీసుకొని బ్రెడ్ మీద జామ్ లాంటివి అప్లై చేసుకొని తిను. అంత టేస్ట్ తెలియట్లా స్మెల్లు. ఆకలేస్తే ఫ్రూట్స్ అట్లా తినని చెప్పారు డాక్టరు. హ్మ్. బ్రెడ్ మీద జామ్ అంటే జామ్‌లో కూడా చాలా షుగర్ కంటెంట్ ఉండిద్ది గదా! అసలు జలుబు ఎలా తగ్గిద్దో ఏమో మరి. అంటే షుగరు ఇట్లా స్వీట్ తింటే జలుబు తగ్గదంటారు కదా! అసలేం తింటాం బాగలేనప్పుడు. జస్ట్ ఒకటి 2 స్లైసెస్ తినింది అంతే. ఇంక తినలేదు ఏం లేదు బ్రెడ్. ఇంకా నెక్స్ట్ డే నేను మళ్ళీ బ్రెడ్‌ని మళ్ళీ నార్మల్‌గా రెగ్యులర్‌గా అంటే స్వీట్ కొంచెం తక్కువే తింటారు ఇంట్లో. అందుకోసమని అలా శాండ్‌విచ్ లాగా చేసేసాననమాట. ఇంకిక్కడైతే చిక్కుడుగాయ వేపుడికి ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా. కొంచెం మనకి కర్రీలాగా అలా ఉంటదని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి, కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకిప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకొని చిక్కుడుగాయలు వేసుకోవడమే. మూత పెట్టకుండా చక్కగా మనం ఆహ్, కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఆయిల్ తక్కువేసుకొని ఫ్రై చేసుకుంటే పొడి పొడిలాడుతా వస్తది కర్రీ. చాలా బావుంటది. అలాగే చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఉప్పేసి లేట్ అయ్యేటట్టుందని జెప్పేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టాను. ఇంకది ఫ్రైలాగా లేదనమాట. కర్రీలాగా అలా అయిపోయింది. మాములుగా మూత పెట్టకుండా మనం హ్మ్, ఫ్రై చేసుకుంటే హై ఫ్లేమ్‌లో పెట్టి కానీ అట్లా ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా చాలా బాగొస్తది ఫ్రై. ఇక్కడ కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది గానీ ఎలా అయినా ఇవేంటంటే పైనేమో చాలా ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. లోపల ఇత్తనాలు కొన్నిటికి లావుగా ఉంటాయి గదా! ఆ విత్తనాలు కొంచెం లేట్ అవుద్ది కుక్ అవ్వటానికి. అలా కొన్ని ఉడికి, కొన్ని ఉడకనట్టు అలా అయిపోతూ ఉంటాయన్నమాట ఈ పెద్ద చిక్కుడుగాయలు. ఇంక ఇందులో నేను కొంచెం మసాలా అంటే కారం ఏం వెయ్యట్లేదు. ఉప్పేసుకున్నాను గదా! కారం వేయకుండా హ్మ్. దీంట్లో ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసుకున్నా. అంటే అన్ని కూరల్లోకి వంకాయ, నాన్ వెజ్ రెసిపీస్ అలాంటి వాటిలన్నిటిలోకి జనరల్‌గా మాకు ఫస్ట్ నుండి ఇదే మసాలా ఉంటది. చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, పచ్చి కొబ్బరి. స్పైసీ ఏముండదు. జస్ట్ కొంచెం కొంచెం అలా వేసి మిక్సీ యేసుకొని పెట్టుకోవడమే. ఏ కర్రీస్‌లోకైనా బావుండిద్ది. వంకాయ మసాలా చేసుకున్నప్పుడు గానీ, దేంట్లోకైనా పొటాటోలోకైనా, దేంట్లోకైనా చాలా బావుంటది. సరే ఇంక కారం వేయటం ఎందుకు, మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కొంచెం కడుపులో మంటగా అలా ఉండిద్ది గదా! ఎందుకులే అని కారం వేయకుండా ఈ మసాలా యాడ్ చేసి, ఇంకా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇలా గూడా బావుంటది. స్పైసీ లేకుండా టేస్ట్ అనేది మసాలా కొంచెం మనకి చాలా బావుంటది. హ్మ్. ఇదేనండి ఈరోజైతే. ట్రై చేయండి. మీరు ఎవరన్నా ఇలా చేయాలనుకుంటే లైట్‌గా మసాలా వేశానంతే నేను. జనరల్‌గా అయితే అల్లం, పచ్చిమిర్చి అలా పచ్చి మసాలా వేసుకుంటూ ఉంటాం గదా! ఇక్కడ కొంచెం మనం ఆహ్, ఏదైనా గ్రేవీ కర్రీస్‌లోకి గానీ అట్లా వాడుకునేటప్పుడు వేస్తాం గదా! అట్లా తీసుకున్నాననమాట. ఇంకా మాకు అన్ని కూరల్లోకి నాన్ వెజ్ అయినా, వేటిల్లోకైనా సరే మసాలా అంటే ఇదే ఉండిద్దింకా. బావుంటది టేస్ట్. అది ఫ్రై అయ్యేటప్పుడే స్మెల్ కూడా అసలు డిఫరెంట్‌గా వస్తూ ఉంటుంది. చాలా బావుంటది. సరే ట్రై చేయండండి మీరు కూడా ఒకసారి. సరే ఓకే అండి. ఈరోజు వీడియో అయితే ఇదే. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.